తెలంగాణలో రైతు కుటుంబాలను అంటే రైతాంగాన్ని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే, మీరు ఒక వ్యవసాయానికే పరిమితి కావద్దు. మీ కుటుంబంలో కొంతమంది వ్యవసాయం చేస్తే మరి కొంతమంది బిజినెస్ చేయండి, లేదా వేరే ఏమైనా ఉద్యోగం చేయండి. అంతేగాని ఒక్క వ్యవసాయంకే మీరు స్టిక్ ఆన్ అయిపోతే దాని పర్యవసానం రేపొద్దున వెనకబాటుకు గురవుతాం. ఏదైనా ఒక చిన్న చూసారు కదా, ఇటీవల వచ్చినటువంటి విపత్తులు లాంటివి ఏమైనా వచ్చినప్పుడు మనం మొత్తం దెబ్బతింటున్నాం అని ఇక్కడ తెలంగాణ సమాజాన్ని ఉద్దేశిస్తూ చాలా అద్భుతమైన మాట చెప్పారు. తెలంగాణ సమాజం కూడా ఈ రకంగా బిజినెస్లు చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే ఈ మాట వినగానే నాకైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ గుర్తొస్తుంది. అంటే ఈయన 90స్లో ఇచ్చారో 90స్లో నేను అనుకుంటా ఈ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. సో మీరేమంటారు, మరి ఎలా చూడాలి? ఆ స్టేట్మెంట్ సారాంశం ఏంటంటే, ఆంధ్రాని పోలుస్తూ తెలంగాణ సమాజాన్ని కూడా ఈరోజు చైతన్యపరిచే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద? ఇప్పుడు మీరైనా నేనైనా లేదు, ఇప్పుడు హైదరాబాద్ నగర పరిధిలో నివసిస్తున్న మెజారిటీ, అంటే హైదరాబాదు నగరం ఈ స్థాయికి ఎమర్జ్ అవ్వక ముందు ఇక్కడ పుట్టి పెరిగిన కుటుంబాలు కొద్దిమంది తప్పించేస్తే వృత్తుల రీత్యా, వ్యాపారాల రీత్యా, వ్యాపకాల రీత్యా హైదరాబాదు నగరానికి వచ్చి స్థిరపడ్డ లక్షలాది మంది ప్రజల మూలాలు గ్రామాలతోటే ముడిపడి ఉన్నాయి. వ్యవసాయము, వ్యవసాయేతర కుల వృత్తులతోటే ముడిపడి ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలతోటే ముడిపడి ఉన్నాయి. కొన్ని దశాబ్దాల పాటు వ్యవసాయం, వ్యవసాయదారులు, ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాల స్థితిగతులు వచ్చిన మార్పు చేర్పులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సమాజంలో వచ్చిన మార్పు చేర్పులు, అవకాశాల రీత్యా వ్యవసాయం కాని వృత్తుల్లో స్థిరపడ్డ వాళ్ళు, ముఖ్యంగా విద్యా వ్యాపారాల్లో స్థిరపడ్డ వాళ్ళు చాలా ఆర్థికంగా గత 3-4 దశాబ్దాల్లో మన కళ్ళ ముందే చాలా ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారు. కానీ వ్యవసాయమే వృత్తిగా ఎంచుకొని గ్రామీణ ప్రాంతాలకు పరిమితమైన చాలామంది లైఫ్ స్టాండర్డ్స్ కొంత మెరుగుపడినాయి. అంటే సమాజంలో వచ్చిన మార్పు చేర్పులకు అనుగుణంగా ఒకనాటితో పోల్చి చూస్తే కొంత లైఫ్లో కంఫర్ట్ దొరికింది. ఒకనాడు బ్యాటరీలతో పనిచేసే ట్రాన్సిస్టర్ రేడియో, అదే ఒక లగ్జరీ. 10 ఏళ్ళకి ఒకటి కూడా ఉండేది కాదు. మేము చిన్నప్పుడు అక్కడొక ఇంట్లో ట్రాన్సిస్టర్లు ఉండేవి. చాలా ఇళ్ళకి పూరిళ్ళే ఉండేవి, ఇళ్ళకి ఫ్లోరింగ్ కూడా ఉండేది కాదు, పేడతోటి అలుక్కునేవాళ్ళు. కరెంటు కూడా ఉండేది కాదు. ఆ స్థాయి నుంచి మౌలిక వసతులు పెరిగినాయి, జీవన ప్రమాణాలు పెరిగినాయి, లగ్జరీస్ కూడా పెరిగినాయి. లైఫ్ స్టాండర్డ్స్ ఒకనాటితో కంపేర్ చేస్తే పెరిగింది వాస్తవమే. కానీ ఆ పెరుగుదల అనేది వ్యవసాయం మీద కాకుండా వేరే వృత్తుల్లో స్థిరపడిన వాళ్ళల్లో పెరిగిన స్థాయిలో వీళ్ళకి అంతటి స్థాయి ఆర్థిక ఉన్నతి దక్కల. ఒక రకంగా మాట్లాడుకుంటే వ్యవసాయం మాత్రమే ఆధారంగా జీవించే కుటుంబాల్లోనే ఇవాళ మిగిలిన ఏ వృత్తులైనా పోల్చి చూసుకో, ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ వృత్తినైనా పోల్చి చూసుకో, వ్యవసాయదారుడు మాత్రమే ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. వ్యవసాయదారుడు మాత్రమే అప్పులతో కొనారెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేస్తున్నాయి, మిగిలిన వృత్తుల వాళ్ళకి రుణమాఫీ చేసే అంతటి పరిస్థితులు ఉత్పన్నం కావటల్లా, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవాళ 100కి 100 పాళ్ళు వ్యవసాయం అది తప్ప వేరేది చేసే గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యవసాయదారులుగా కొనసాగుతున్నారు తప్ప 100% వ్యవసాయం కంఫర్ట్గా అయితే లేదు. కొంతమంది కొంచెం మోడర్న్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని హార్టికల్చర్ వైపు అట్లా డైవర్ట్ అవుతున్న వాళ్ళు, కూరగాయల సాగు ఇటువంటివి చేసుకుంటున్న వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు తప్ప సాంప్రదాయ వ్యవసాయదారులు ఆర్థికంగా ఎదుగు బదుగు లేకుండా ఉండిపోయారనేది వాస్తవం. ఎందుకు? ప్రకృతి సహకరించాలి, పంట బాగా పండాలి, మంచి ఈల్డ్ రావాలి, మంచి రేటుకు అమ్ముకోవాలి, వ్యవసాయ ఖర్చులు తగ్గాలి. ఈ మధ్యలో పంట కోసే టైంకి ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చింది అని అంటే 6 కాలం శ్రమ వృధా అయిపోతుంది. ఎవరు ఏ సహాయ సహకారాలు అందిస్తారా అని చెప్పని గాజు కళ్ళతో, నిర్వీర్యమైపోయిన కళ్ళతో, అంటే కళ్ళల్లో కనీసం ఏ విధమైన వెలుగు లేని పరిస్థితుల్లో, అంటే దాన్ని నిర్వికారంగా జీవనం సాగిస్తా ప్రభుత్వాలు ఇంకా ఆర్థిక చూడాల్సిన పరిస్థితులు, దయనీయమైన జీవనం గడుపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జాతికి నిర్దేశనం చేయాల్సిన నాయకులు,
ముందుండి జాతిని ఎటు సక్రమమైన మార్గం అని చెప్పని డ్రైవ్ చేయాల్సిన నాయకులు ఇటువంటి సలహాలే ఇస్తారు. కొంతమంది ఉంటారు ప్లేయింగ్ టు ద గ్యాలరీస్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ప్రజలకు ఏది నచ్చుద్దో వాటిని మాట్లాడి ప్రజల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టేసి రాజకీయంలో పబ్బం గడుపుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని స్టేట్మెంట్లు కఠినంగా ఉన్న వాస్తవాన్ని ప్రజలకు బోధించి ఆ వాస్తవం వైపు ప్రజలను నడిపించే వాళ్ళు అసలు సిసలైన నాయకులు. వాళ్ళని స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించారు అంటారు. ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి ఇటువంటి పిలుపు ఇవ్వటాన్ని ఏమని చెప్పారు ఆయన? కుటుంబ సభ్యులు అందరికందరూ వ్యవసాయం మీద మాత్రం ఎంగేజ్ అయ్యి ఉండకండి. మీరు కుటుంబ సభ్యులు కొంతమంది చదువుకోండి, కొంతమంది వ్యాపారాల వైపు ఉద్యోగాల వైపు కూడా మళ్ళండి. ఇలా మళ్ళటం ద్వారానే అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఖమ్మం జిల్లా, నిజామాబాద్ జిల్లా లాంటి ప్రాంతాలు వాళ్ళ పిల్లల్ని చదివించుకొని మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకొని మెరుగైన జీవన ప్రమాణాలు సాధించగలిగారు. ఆ కుటుంబాలు ఆర్థికంగా పురోగమించగలిగినాయి. దాన్ని రోల్ మోడల్గా తీసుకొని మిగిలిన ప్రజలు కూడా వారిని అనుసరించండి. 100% ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర పాలకుడిగా తన రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో పైకొచ్చిన వాళ్ళని అనుసరించి తమ ప్రజలు కూడా ఆ విధంగా ఎదగాలని కాంక్షించటాన్ని, ఆ విధమైన మార్గనిర్దేశనం చేయటాన్ని ఎక్కడ తప్పట్టాల్సిన పని లేదు. కానీ ఇక్కడే ఒక అంశం గుర్తు చేసుకోవాలి. బీయింగ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంటు నేను 100% ఆహ్వానిస్తున్నా. ఒక నాయకుడు అదేవిధంగా మార్గనిర్దేశనం చేయాలని చెప్తున్నా. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నాకున్న ఆక్షేపణ ఇంకోటి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2024 సెప్టెంబరు 18వ తారీఖు రోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో చెప్పారు, కుటుంబ సభ్యులందరూ వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడకండి, పిల్లల్ని చదివించండి, ప్రపంచంలో వస్తున్న మార్పు చేర్పులు మెరుగైన అవకాశాలు కల్పిస్తాయి, మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవటానికి, బెటర్ కెరీర్ అందుకోవటానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఆయన చెబితే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష పార్టీ, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు మోపారు. చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు అని చెప్పని. వ్యవసాయం దండగా అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఎవరితో అన్నాడనే సాక్ష్యాధారాలు ఈరోజు దాకా ప్రస్తావించారు. దాన్ని ఎక్కడ చూపిలేకపోయారు. కానీ ఒక నింద మోపేశారు ఆయన మీద. ఎందుకు మేము రైతు జన బాంధవులం, మా పాలన అధికారంలోకి వస్తే మేము వ్యవసాయాన్ని పండగగా మారుస్తాం. మెజారిటీ ప్రజలు వ్యవసాయదారులు. ఈ వ్యవసాయదారులు, రైతు అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ చేసుకొని రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర రెడ్డి దీన్ని ఒక ఎలక్షన్ ఎజెండాగా మార్చి చంద్రబాబు నాయుడిని రైతు వ్యతిరేకిగా చిత్రీకరించి పబ్బం గడుపుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓడారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయ్యారు. మరి అదే రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో దేశంలోకల్లా అత్యధిక రైతు ఆత్మహత్యలు ఎందుకు చోటు చేసుకున్నాయి? రైతులు మాత్రం ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? వ్యవసాయం పండగగా మార్చే సామర్థ్యం, సత్తానే ఆయనకు ఉండున్నట్టయితే మిగిలిన వృత్తుల్లో ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదే? ఇద్దరే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకరు రైతు, రెండు చేనేత కార్మికుడు. ఎదుగు బొదుగు లేని జీవితాలు, ఆ వృత్తుల్ని వదిలి వేరే వృత్తుల్లోకి రాలేని పరిస్థితుల్లో ఆ రెండు వృత్తుల్లోనే ఆత్మహత్యలు జరిగినాయి. మరి ఇవాళ దశాబ్దాల తర్వాత అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏ సలహా చెప్పారో, ఏ మార్గాన్ని ఎంచుకోండి అని చెప్పని సూచించారో అదే అనుసరణీయం అని చెప్పని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు రాజకీయ విమర్శలు చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని రాజకీయ విమర్శ చేయడానికి కూడా నేను అంగీకరించను. నాయకుడు అనేవాడు సమాజాన్ని ముందుని నడిపించాలి, అంతేగాని సమాజం వెనకెళ్ళి ఓట్ల కోసం. ఇప్పుడు గొర్రెల మంద ఉంటుంది, ముందెళ్ళే గొర్రెని మిగిలిన అనుసరిస్తాయి. ఈ గొర్రె దాటు వ్యవహారాలు కాదు. ఒక గొర్రె గట్టు ఎగిరి దూకితే మిగిలిన కూడా ఎగిరి దూకుతాయి, ఒకటి దిగెళ్తే మిగిలిన కూడా దిగెళ్తాయి. అంటే వీళ్ళకంటూ సొంత వ్యక్తిత్వం లేని స్థితిలో సమాజాన్ని ఉంచాలి అనుకునేవాడు నాయకుడు కాదు. ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ అంటారు. సమాజాన్ని తన వెనక
తను సక్రమమైన మార్గంలో నడుస్తూ తన వెనక నడిపించేవాడు అసలు సిసలైన నాయకుడు. అసలు సిసలైన నాయకుడు అనేవాడు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశంలోనే ఎమర్జ్ అయిన రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఒరవడు ప్రదర్శిస్తున్నారు. కానీ రాజకీయంగా పబ్బం గడుపుకున్న అవకాశవాదులు రాజశేఖర రెడ్డి గారు వంటి వాళ్ళు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పండగగా మార్చాల వ్యవసాయాన్ని. ఆయన హయాంలో కూడా వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ రోజుకి అదే ఒరవడు కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ఇవాళ మెకనైజేషన్ పెరిగింది. వ్యవసాయం చేయడానికి ఒకనాటి అంతటి శారీరక శ్రమ పడవసరలా. ఒకనాడు ట్రాక్టర్లు లేవు, అరకలతోటే దున్నాలి. ఒకనాడు నాటు మనుషులే వేయాలి, కలుపుకి మందులు లేవు, మనుషులే తీయాలి. ప్రతిదీ మానవ శ్రమతో మిళితమైంది ఆ రోజు. ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఎవరు ఎంత ఎక్స్టెంట్ అయిన వ్యవసాయం చేయగలిగే సామర్థ్యం వాళ్ళు పెరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వ్యవసాయ రంగం మీద ఇంతమంది ఆధారపడని అవసరం లేదు. అసలు వ్యవసాయమే లేని దేశాలు సర్వైవ్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం అనే ఎమోషన్ని ఎన్నికల ఎజెండాగా మలిచే వాళ్ళు ఆలోచించుకోవాలి. అటువంటి నాయకులని ఇంకొక రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు చేసే ఈ దుష్ప్రచారాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పరిగణలోకి తీసుకోకూడదు.